ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గంలో పెదమోదిపల్లి గ్రామం మాది. నా పేరు శ్రీలం శ్రీనివాసులు. నేను బొమ్మనపోయిన వీర సైదులు గారి దగ్గర ఈగ విత్తనం తీసుకొని 1 ఎకరం తోట పెట్టాను. ఇది రైతు వారిగా బ్రహ్మాండంగా కాప్ సెట్టింగ్ కానీ గ్రోతింగ్ కానీ బ్రహ్మాండంగా ఉంది. అందరూ దీన్ని లైక్ చేయొచ్చు. ఇదిగో నేను వాడిన ఈగ విత్తనం చూడండి, క్రాప్ కానీ గ్రోతింగ్ కానీ చూడండి, ఇది నెంబర్ 1 గా ఉంది. నేను 3 ఎకరాలు వేసానండి. మిగతా వాటికంటే కూడా ఇది మంచి కాపు గానీ గ్రోతింగ్ గానీ మంచి. 3 ఎకరాలు ఇదే విత్తనం వేసారు, వేరే వేసారా? వేరే వేసామండి. వేరే ఎన్ని ఎకరాలు వేసారు? వేరే 2 ఎకరాలు వేసాను. ఇది 1 ఎకరమే వేసాను. అవును, 1 ఎకరం పెట్టాను. వాటికంటే ఇది ఎలా ఉంది? ఇదే బాగుంది. చెప్పండి, మీకు ఏమనిపించిందో చెప్పండి. విత్తనం గురించి. ఈ విత్తనమే బాగుంది. ఈగ దానికంటే కూడా కాపు సిస్టింగ్ గానీ మొక్క గానీ ఎదుగుదల గానీ చెట్టు చూడండి ఎట్లా ఉందో మీకు క్లియర్ గా అవపడుతుంది. నేను అన్నాను కాదు, చూసుకోండి మీరే. బ్రహ్మాండంగా అవపడుతుంది. కాపు నేను ఇక్కడ కాపు ముందే ఉన్న చూడండి తోటకి, అది బ్రహ్మాండం ఉంది. మీరు రైతు వారు ఎవరైనా సరే ఈగనే ఇంకా అంతకంటే పెంచవచ్చు అని కూడా అనుకుంటున్నాను. 30 అయితే వేసుకుంటున్నాను నేను. కాయ రంగు అయినా సైజ్ రంగు గానీ లెంత్ చూడండి, చివరి దాకా కూడా కాయ చూడండి ఎంత పొడుగు ఉందో. కాపు గ్రోతింగ్ గానీ కాయ సైజ్ చూడండి ఎట్లా ఉందో. పై దాకా కూడా మంచి దగ్గర 5 అంగుళాలు ఉంటది కాయ. 5 అంగుళాలు మినిమం చూడండి. మార్కెట్ లో రేట్ కూడా మంచి రేటు కూడా మంచిగా ఉంది. మా వాళ్ళు వేసారు, పోయింది కూడా 18,200 అమ్మారు ఇదే విత్తనం. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మార్కెట్ లో హైయెస్ట్ రేస్ పలికింది. మాది పెదమోదిపల్లి వత్సవాయి మండలం, ఎన్టీఆర్ జిల్లా. ఇది ఈగ విత్తనం బొమ్మను పోయిన వీర సైదుల గారి దగ్గర ఈగ విత్తనం తీసుకున్నాము. ఈ విత్తనము నాది ఫస్ట్ లో వానల వల్ల కొద్దిగా దెబ్బేసింది. తర్వాత దీన్ని మంచి అనుకూలంగా చేస్తే ఇప్పుడు 8 క్వింటాలు కాపు వచ్చేసింది. ఇంకా 15 క్వింటాలు కాపు మట్టికి గ్యారెంటీ ఉంది. ఇంకా పూత పిండి కూడా బాగుంది. మీరు నిజమైన అబద్ధమైన నేను నిజమే చెబుతున్నాను. ఈ పెదమోదిపల్లి గ్రామంలో ఇక్కడ రాండి నా తోట దగ్గరికి. నా తోట పోయిన తోట అనుకున్న తోట నాది 20-25 క్వింటాల మటుకి యాడికి పోదు. ఈ విత్తనం మటుకి ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు. 1 ఎకరానికి వేసి చూడండి, దాన్ని అధిక లాభం గడికి గ్యారంటీగా వస్తుంది. ఈ ఈగ విత్తనం మటుకి మా ఊర్లో కూడా చాలా మంది రైతులు వేశారు, పెద్ద పెద్ద రైతులు కూడా వేశారు. ఒక 15 ఎకరాలు వేసిన రైతులు కూడా ఉన్నారు. మాకన్నా ఇంకా వాళ్ళు ఇంకా బాగా ఉన్నాయి. సైదులు గారు వచ్చారు, నేను ఎకరం వేసాను. ఇప్పటికి 8 క్వింటాలు, మొన్న రీసెంట్ గా ఒక 4-5 రోజుల క్రితం 8 క్వింటాలు అమ్మేశాను. ఇంకా 15 క్వింటాలు కాపు ఉంది. ఇంకా గోడ ఉంది. అయితే ఎగస్ట్రా ఏం చెప్పుకోవట్లేదు. ఇంకా 15 క్వింటాలు కాపు మటుకి ఉంది. ఈ విత్తనం రైతుల సోదరులందరిలో వేసుకోవచ్చని ఒక రైతుగా నేను చెప్తున్నా. బొమ్మనపైన వీర సైదులన్న కారంపూడి నుండి మా పెదమోదిపల్లి గ్రామానికి మాకు విత్తనం ఇచ్చారు. మా తోట చూడటానికి ఈ రోజు వచ్చారు. రైతు సోదరులందరికీ తెలియజేయండి ఏమనగా ఈ విత్తనం వేసుకోవచ్చని తెలియజేయటం.